హలో అండి. అందరికీ కూడా నమస్తే. ఈ వీడియో మీ లైఫ్‌ని చాలా అంటే చాలా మారుస్తుంది. ఇందులో చాలా విషయాలు చెప్తాను. అంటే మీలో చాలామంది బిస్‌గురుకుల్ని ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నారు. లీడ్స్ ట్రాక్ అని, మిలియన్ ట్రాక్ అని చాలా వెబ్‌సైట్స్ అనేవి వచ్చాయి. కోర్సెస్ అందించే ప్లాట్‌ఫామ్. అయితే ఇలాంటి వెబ్‌సైట్‌లో పనిచేసిన వాళ్ళే కొన్ని లక్షల కోట్లు సంపాదించారు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అయితే అందులో పని చేసిన వాళ్ళే అంత సంపాదిస్తే, అది క్రియేట్ చేసిన వాళ్ళు ఎంత సంపాదించారో ఆలోచించండి. అలానే ఎంత సంపాదించొచ్చు, అలాంటి వెబ్‌సైట్‌లేంటి, ఏ విధంగా వస్తది, ప్రతీదీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తా. బిస్‌గురుకుల్ లాంటి వెబ్‌సైట్ మీరు కూడా తయారు చేయొచ్చు. నేను మీకు హెల్ప్ చేస్తా. అయితే ఇది ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? కొన్ని క్వెషన్స్ అనేవి మీకు ఉంటాయి కదా ఖచ్చితంగా. అంటే దీన్ని ఎలా క్రియేట్ చేయాలి? డెమో ఎలా ఉంటుంది? చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ కోర్సెస్ మాత్రమే అందించాలి, కోర్సెస్ మాత్రమే అమ్మాలి అని అనుకుంటారు. కానీ ప్రొడక్ట్స్ కూడా ఇలాంటి వెబ్‌సైట్‌లు తయారు చేసి అమ్మొచ్చు. ఓకే. ఇది కోర్సెస్ వెబ్‌సైట్. కానీ ఇందులో ప్రొడక్ట్‌లు కూడా మనం అమ్మొచ్చు. ఓకే. మీకు ఓన్‌గా ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి. అదే విధంగా ఒక బిస్‌గురుకుల్ కాన్సెప్ట్‌ని మీరు తీసుకొని మీరు ఈజీగా అమ్మొచ్చనమాట. ఎలా మార్కెట్ చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుతుంది? ఇన్‌కమ్ ఎలా వస్తుంది? క్వాలిఫికేషన్ ఏంటి? ఇలాంటి వెబ్‌సైట్‌లు తయారు చేయాలంటే ఎలాంటివి ఎన్నో డౌట్స్ అనేది మీకు క్లారిటీ అనేది ఇస్తాను. చాలా చాలా జాగ్రత్తగా వినండి. లక్షల రూపాయలు సంపాదించే ఒక స్ట్రాటజీ గాని అంటే ఒక కొత్త పద్ధతిని గురించి మీకు చెప్తా. ఇంతవరకు ఇందులో పనిచేసినోళ్ళ దగ్గర జాయిన్ అయ్యారు. బట్ ఎలాంటి ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి మీరు ఈజీగా సంపాదించొచ్చు. ఇంకా ఇది బాగా అర్థమవ్వాలి అంటే నేను ఇన్ డెప్త్‌గా వెళ్తాను. ఓకే. మొదటగా వచ్చేసరికి ఏంటంటే ఇది ఎలా క్రియేట్ చేయాలి సార్? సార్ నిజానికి మాకు ఇలాంటి వెబ్‌సైట్ క్రియేట్ చేయాలని ఉంది. కానీ అది ఎక్కడ క్రియేట్ చేయాలి? ఎలా క్రియేట్ చేయాలి? అనేది మాకు అవగాహన లేదు. ఇదే కాదు, ఇలాంటి వెబ్‌సైట్‌లు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందనేది చాలామందికి అవగాహన లేక, ఇది క్రియేట్ చేయడం రాక ఆగిపోయారు. ఓకే. చెప్తున్నాను కదా! ఇందులో పని చేస్తేనే వేరే వేరే కంపెనీలో పని చేస్తే అంత లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తే ఓన్ ప్లాట్‌ఫార్మ్ ఉంటే మీరు ఇంకా ల చాలా అంటే చాలా రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే. ఇది క్రియేట్ చేయడం ఎలా అంటే ఇది నిజానికి చెప్పాలంటే వర్డ్‌ప్రెస్ ద్వారా మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇందులో వర్డ్‌ప్రెస్ ద్వారా ఉపయోగించాలి. నెక్స్ట్ కొన్ని టెంప్లేట్స్, థీమ్స్, ఓన్ కోడింగ్ కూడా యూజ్ చేస్తే తప్ప ఇది మనం క్రియేట్ చేయలేము. అర్థమవుతుందా? ఓన్ కోడ్ కూడా యూజ్ చేయాలి. సార్ ఇది మాకు అందరూ కూడా తెలీదు. ఒకవేళ మీరు చెప్పినా కూడా మేము అర్థం చేసుకోలేము. ఎందుకంటే కోడ్ అనేది చాలా చాలా కష్టం. ఓకే. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇది మీకు కంప్లీట్‌గా నేను మీకు క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. కంప్లీట్‌గా నేను మీకు క్రియేట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. నేనే చూసుకుంటా కంప్లీట్‌గా. తయారు చేసి మీ చేతుల్లో పెడతాను. మీరు వర్క్ చేసుకుంటే చాలు. ఓకే. రెండోదొచ్చేసరికి నిజానికి వర్క్ చేస్తే చాలండి. ఇంకేం చేయవసరం లేదు. ఎందుకంటే సెటప్ మొత్తం నేను సిస్టమ్ మొత్తం క్రియేట్ చేస్తా. మీరు పని చేస్తే డబ్బులు సంపాదించండి. అంతే. ఓకే. అయితే నెక్స్ట్ ఈ డెమో ఎలా ఉంటదో చూడండి. ఒకసారి వెబ్‌సైట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఇక్కడ లోగో అయితే ఉంటుంది. లాగిన్ అని ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి. మీరు క్లియర్‌గా చూడండి. ఓకే. వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే. ఇక్కడ కూడా అవుతుందా? ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తా. ఇది మన వెబ్‌సైట్ అనమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ లాగిన్ గాని ప్రతీదీ కూడా అంటే చూడడానికి ఇలా కోర్సెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. కోర్సెసే కాదు ప్రొడక్ట్‌లు కూడా మీరు పెట్టొచ్చనమాట. ఓకే. ఇక్కడ కోర్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఇంటర్ఫేస్. లాగిన్ కూడా ఎలా వస్తుందో కూడా మీరు చూడండి ఒకసారి. ఇలా లాగిన్ ఏదైతే ఉందో పేజ్ అనేది ఈ విధంగా అవుతుంది. మీరు లాగిన్ అయిపోతే మీకు డాష్‌బోర్డ్ కనిపిస్తది. మీకు ఇంటర్ఫేస్ అనేది అర్థమైంది కదా! ఇది ఫస్ట్ పేజ్ అనమాట. అంటే ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ గురించి చెప్తున్నాను. ఈ విధంగా ఉంటుంది కంప్లీట్‌గా. ఓకే సార్. ఇందులో లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ ఎలా ఉంటదో ఒకసారి మీకు లాగిన్ అయిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటది. ఇక్కడ ఫోటో పెట్టలేదు. పెట్టుంటే ఇది ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఫోటో కనిపిస్తుంది. అయితే ఇక్కడ గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ కనిపిస్తుంది. గుడ్ ఈవెనింగ్ అయితే గుడ్ ఈవెనింగ్, గుడ్ నైట్ అయితే గుడ్ నైట్ ఇలా కనిపిస్తుందనమాట. ఇక్కడ ఐడీ కనిపిస్తుంది మనకి. ఓకే. మనం ఏ ప్యాకేజ్ తీసుకున్నాము, మన పేరు, లాస్ట్ ఈరోజు ఎంత సంపాదించాము. ఓకే. 7 డేస్‌లో మనము ఎంత సంపాదించాము. ఓకే. 30 డేస్‌లో ఎంత సంపాదించాము. ఆల్ టైమ్‌గా ఎంత సంపాదించామో ఇక్కడ చూపిస్తుందనమాట. ఇది డాష్‌బోర్డ్ పైన క్లిక్ చేస్తే. ఓకే. మనం కోర్సెస్ గాని ఉన్నట్లయితే కోర్సెస్ కావాలంటే ఇక్కడ కోర్సెస్, ప్రొడక్ట్ కావాలంటే కూడా నేను చూపిస్తాను మీకు. అంటే ప్రొడక్ట్‌లది కూడా ఉంటదనమాట. ఓకే. ఇక్కడ మనం చూసుకొని మనం కోర్స్ యాక్సెస్ పైన క్లిక్ చేస్తే మనకి కోర్సెస్ అనేవి యాక్సెస్ అనేది వచ్చేస్తాయనమాట. ఇక్కడ కొన్ని కోర్సెస్ పెడతా ప్యాకేజెస్‌లో. ఇలా దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఆ కోర్స్ అనేది ఓపెన్ అయిపోతుందనమాట. ఓకేనా? ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లైవ్ వెబినార్‌లు అనమాట. మనం ఏవైనా క్లాసులు పెట్టినా, ఏం పెట్టినా కూడా మనం అడ్మిన్ ప్యానెల్ కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ మీకు ఉంటదనమాట. డైరెక్ట్ క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లైవ్ ఆఫర్స్. మనం ఏదైనా ఆఫర్స్ రన్ చేస్తున్నా కూడా మనం ఇక్కడ ఈజీగా పెట్టొచ్చనమాట. ఓకే.
అండ్ నెక్స్ట్ ఇక్కడ అఫిలియేట్ లింక్స్ అనమాట. అంటే మన ప్రోడక్ట్ అఫిలియేట్ లింక్స్ ఏవైతే ఉంటాయో ఇవి డైరెక్ట్గా చేస్తే దీని ద్వారా ఎవరైనా వచ్చినా సరే మనకి ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను ఎలా వస్తుందో కూడా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మై రిఫరల్స్ అనమాట. ఇక్కడ మనం ఎవరికి రిఫరల్ చేసాము ఏంటి, బేసిక్ ఇది ఒక డెమో అకౌంట్, కేవలం మీకు చూపించడం కోసం మాత్రమే చేశాను కాబట్టి ఇది మీకు తెలియదు. అంటే ఇక్కడ ఏమి లేదు, నో. ఓకే, ఒకవేళ ఉన్నట్లయితే రిఫర్ చేసిన ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కేవైసీ అనమాట. అంటే మీరు 500 రూపాయలు దాటిన తరువాత, ఓకే, 500 రూపాయలు దాటిన తర్వాత మీ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసినట్లయితే, డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెబ్సైట్లో యాడ్ అయిపోతే మనకి 500 రూపాయలు సంపాదించగానే మనకి డబ్బులు వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ పేఅవుట్ అనేది ఇంకా మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మినిమమ్ మనం విత్డ్రా రిక్వెస్ట్ పెట్టాలంటే 500 రూపాయలు పెట్టాలి. ఇప్పటి వరకు ఏమైనా పెండింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ కనిపిస్తుంది. ఇంతవరకు ఎంత సంపాదించమనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ రెండు అలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పేఅవుట్స్ పైన నెక్స్ట్ లీడర్ బోర్డ్ అనమాట. అంటే లాస్ట్ అంటే టుడే ఎంతమంది ఎర్న్ చేశారు, లాస్ట్ 7 డేస్లో ఎంత ఎర్న్ చేశారు, అండ్ 30 డేస్లో ఎంత ఎర్న్ చేశారు, ఆల్ టైం ఎంత ఎర్న్ చేశారు అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఎంతమంది ఎర్న్ చేస్తే లాస్ట్ 10 వరకు, ఓకే, ర్యాంకింగ్ 10 వరకు చూపిస్తుంది. ఒక్కొక్కరు ఎంత రెవెన్యూ అనేది జనరేట్ చేశారు, ఓకేనా, ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ అంటే యూట్యూబ్ ఛానల్, మీ అఫీషియల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, టెలిగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ ఛానల్ అనమాట, అలా ఇస్తాము. లాస్ట్ వచ్చేసరికి ఇది లాగౌట్ అనమాట. లాగౌట్ చేస్తే లాగౌట్ అయిపోతుంది. అది మీకు ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు, లాగౌట్ అనేది అయిపోయింది. ఓకే, ఇది మెయిన్. నెక్స్ట్ ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను చూడండి. సార్ అంతా బాగానే ఉంది, మనీ ఎలా వస్తుంది, నేను అడ్మిన్ ప్యానల్ కూడా చూడాలని అనుకుంటున్నాను సార్. అడ్మిన్ ప్యానల్ కూడా మేము ఏం చేయాలి, ఎలా చూడాలని చెప్తాను. అయితే ఇక్కడ అఫిలియేట్ లింక్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఒక రెఫరల్ అనేది ఇస్తాను, ఓకేనా. రెఫరల్ ఇచ్చినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది, ఓకే, ఏం చేయాలనేది, ఓకేనా. దానికంటే ముందు రిఫర్స్ ఉంది కదా, దీన్ని ఒకసారి రిఫర్ చేసి వదిలేస్తా. నేను దీన్ని రిఫర్ చేసి వదిలేస్తా. ఈ లింక్ ఎవరిపైన మనం ఇచ్చామనుకోండి, త్రూ ఈ లింక్ ద్వారా వచ్చినట్లయితే ఇలా వస్తుంది అనమాట. డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. జస్ట్ 1000 రూపాయలు మాత్రమే పెట్టాను. ఇక్కడ బైనో పైన క్లిక్ చేస్తున్నాను, ఓకే. ఇక్కడ చూడండి మన రెఫరల్ బై ఎవరు అంటే ఆ పేరు అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. మెయిన్ ఏంటి, ఇక్కడ పేరు ఇచ్చేస్తాను, ఏదో ఒక పేరు ఇస్తున్నాను, లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసాను, ఇక్కడ ఫోన్ నెంబర్, ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేసాను నేను, ఓకే. ఇక్కడ యూజర్ నేము, ఓకే, అలానే పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసి ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేస్తాను, ఓకే. పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇది పేమెంట్ చేయమని అడుగుతుంది, బట్ ఇక్కడ పేమెంట్ చేయను. బేసిక్గా పేమెంట్ నార్మల్గా చేస్తే అది అయిపోతుంది, బట్ నేను ఇక్కడ పేమెంట్ అనేది చేయను అనమాట. జస్ట్ ఇలా వచ్చేసి, ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట. సీటు ఇక్కడ మనం చేస్తే ఆటోమేటిక్గా మనకు అయిపోతుంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ పేమెంట్ చేయను అనమాట. ఓకే, ఇక్కడ ఆపేస్తున్నాను దీన్ని. ఓకే సార్, ఆపిస్తే ఎలా మనీ వస్తుందంటే నేను చెప్తాను. అది డాష్ బోర్డ్ నా దగ్గర ఉంటుంది అనమాట. నేను అడ్మిన్ ప్యానల్ నేను మాన్యువల్గా ఇస్తాను అనమాట, మీకు చూపించడం కోసం ఎలా మనీ వస్తుంది అనేది, ఓకేనా. మీకు అడ్మిన్ ప్యానల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. కంప్లీట్గా మీకు ఇక్కడ చెప్తాను చూడండి. బేసిక్ ఇది అడ్మిన్ ప్యానల్ మీరు ఇప్పుడు వరకు ఏదైనా చూసారా, ఒక బిజ్ గ్రూప్లు కానీ లేకపోతే ఇంకేదైనా ఏది చూడలేదు, బట్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ జనరల్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టర్మ్స్ అండ్ పాలసీస్ ఏవైతే పేజెస్ ఉన్నాయో, ఓకే, లాస్ట్లో పేజెస్ ఉంటాయి కదా, ఈ పేజెస్ అనేవి మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఉంటుంది ఇదంతా కూడా. ఇక్కడ జనరల్ ఆప్షన్స్, ఓకే, ఇవంతా నార్మల్. ఇక్కడ మనం ఆర్డర్స్ ఏమైనా వచ్చినా ఇక్కడ ఆర్డర్ పెట్టాలన్నమాట. ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఓకే. అండ్ దాని గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ మన ప్రొడక్ట్స్ అనమాట, ఓకే, ప్రొడక్ట్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. అంటే మనకి ఏ ప్యాకేజీలు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడిట్ సంబంధించి ఉందనుకోండి, ఇక్కడ ఏంటి 1000 రూపాయలు పెట్టాను కదా, ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి డౌన్లో ప్రైస్ ఎంత పెట్టాను, నార్మల్గా 2000 రూపీస్ పెట్టా, ఓకే. సేల్ ప్రైస్ వచ్చేసరికి ఇంకా తగ్గించాను అనుకోండి, రూపాయి పెడితే రూపాయి కనిపిస్తుంది. ఇక్కడ మార్చి జస్ట్ అప్డేట్ పైన క్లిక్ చేస్తే అప్డేట్ అనేది అయిపోద్ది అనమాట, ఓకేనా. ఇలా ఆల్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటుంది. అండ్ బేసిక్గా నేను చెప్తాను కదా, ఈ సర్వీస్ మా దగ్గర తీసుకున్నట్లయితే ఇంకా డీటెయిల్గా మీకు నేను క్లాస్ లాగా ట్రైనింగ్ లాగా చేస్తాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి వేవి కూడా మీరు టచ్ చేయవలసిన అవసరం లేదు, అంతే, ఓకే. ఇప్పుడు ఎవరైనా డబ్బులు పెట్టారనుకోండి, ఇక్కడ కేవైసీ ఉంది కదా, ఇక్కడ పేఅవుట్ రిక్వెస్ట్లు వస్తాయి అనమాట. అంటే 500 పైన సంపాదించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ రిక్వెస్ట్లు వస్తాయి, ఓకే. చూసారు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేసి వాళ్ళకి పేమెంట్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? వాళ్ళకి పేమెంట్ వెళ్ళిపోయినట్టు ఈమెయిల్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డాష్ బోర్డ్లో కూడా వాళ్ళకి మరి కనిపించదు, ఓకే. ఇక్కడ కోర్స్ లిస్ట్ అనమాట, ఓకే.
ఇది ఇంకా డీటెయిల్ చెప్తా. కోర్సెస్ ఏవైతే యాడ్ చేయాలనుకున్నా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. కోర్స్ వీడియోస్ లింక్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. వాళ్ళకి కోర్సెస్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇప్పటి వరకు ఎంత నేను రెవెన్యూ అనేది ఇచ్చాను ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. చెప్పాను కదా ఇప్పటి వరకు ఇది నిజానికి ఎవ్వరూ మీకు చూపించరు. బట్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ నేను ఇచ్చిందంతా 3 lakhs దగ్గర 20,000 పైన ఇచ్చా. అయితే నిజానికి ఈ వెబ్సైట్ రాకముందు నేను ఇచ్చాను ఆల్మోస్ట్ ఒక 6 lakhs వరకు దీని నుండి, ఆ 6 lakhs to 7 lakhs దీని నుండి రెవెన్యూ చూసాను అనమాట. అర్థమైందా ఇది? అండ్ నిజానికి ఇంకా డీటెయిల్గా ఇది ఇంకా చెప్పలేము ఇలా. ఓకే సార్ అంతా బాగానే ఉంది, ఇప్పుడు నాకు మనీ రావాలి, ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇందాక ఒకసారి చూపించాను కదా మీకు, ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది క్లోజ్ చేస్తా. ఇది ఉంది కదా ఈ డాష్ బోర్డ్ చూడండి, కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేస్తా. ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, రీఫ్రెష్ చేస్తా చూడండి ఒకసారి, ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ఇందాక ఒకటి కొనలేదు బట్ మనకు వచ్చింది. అడ్మిన్ ప్యానల్ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ కామర్స్లోకి వెళ్ళి ఆర్డర్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇచ్చాను కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి జస్ట్ పేమెంట్ అయితే పేమెంట్ అయిపోద్ది నార్మల్గా, బట్ అక్కడ పేమెంట్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. నేను కంప్లీట్ పైన క్లిక్ చేస్తున్నాను అనమాట. ఓకే, కంప్లీట్ పైన క్లిక్ చేస్తాను, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్, ఇక్కడ వెళ్దాం. ఇక్కడ చూడండి 00 ఉంది కదా, ఇక్కడ రీఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి. నేను 400 రూపాయలు పెట్టాను రిఫరల్కి, అందుకే ఎంత వచ్చింది. మీరు ఇంకా ఎక్కువ పెట్టినట్లయితే మీరు ఎంత రిఫరల్ పెడితే అది ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనేది నేను అండ్ ఈ సర్వీస్ మా దగ్గర తీసుకొని నేను చెప్తాను. ఓకే, 400 రూపాయలు యాడ్ అయిపోయింది. ఇప్పుడు లీడర్ బోర్డులోకి వెళ్ళినట్లయితే చూడండి నేను ఒక్కనే ఉంటాను అనమాట ఈరోజు. ఓకే, చూసారా నేను ఒక్కనే ఉన్నాను లాస్ట్ 7 daysలో, లాస్ట్ 30 days ఇలా అనమాట. ఇక్కడ చూడండి రెవెన్యూస్. ఓకే, ఎంత అద్భుతంగా మనం రెవెన్యూస్ అనేది జనరేట్ చేయొచ్చు. అది బేసిక్గా ఇది జస్ట్ ఒక శాంపుల్ లాగా మీకు చూపిస్తాను అనమాట. అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు ఇలా మీరు కూడా చెయ్యాలంటే మీకు కూడా ఇన్కమ్ ఎలా కావాలంటే ఓకే అంత బాగానే ఉంది. డెమో అనేది మీరు చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా టాపిక్లో వెళ్దాము. ఇంక చాలా మంది ఏమనుకుంటారు, కోర్సెస్ మాత్రమే అనుకుంటారు. కోర్సెసే కాదండి, మీరు అమెజాన్ ప్రోడక్ట్ ఏవైనా కొంటే అఫిలియేట్ ఇన్కమ్ అనేది వాళ్ళకి వెళ్తుందా లేదా? అమెజాన్ వెబ్సైట్లో ఎవరైనా ఒక ప్రోడక్ట్ కొంటే వాళ్ళకి కూడా కమిషన్ వెళ్తుంది కదా, అదే విధంగా కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్లో కోర్స్ ప్లేస్లో ప్రోడక్ట్ పెడతారు. ఓకే, ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా ఓకే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఈ ప్రోడక్ట్ కొన్నా ఇన్కమ్ వెళ్తుంది, ఈ ప్రోడక్ట్ కొన్నా ఓకే, ఏ ప్రోడక్ట్ కొన్నా వాళ్ళకి ఇన్కమ్ అనేది వెళ్తుంది అనమాట. ఇది సేమ్ అదే విధంగా ఇక్కడ కోర్సులు ఏమి అమ్మట్లేదు కదా నేను. ఓకే, బట్ ఇందులో ఏంటి ప్రోడక్ట్లు పెట్టా, అలానే మీరు ఓన్ ప్రోడక్ట్ కూడా మీరు ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు. అర్థమైంది గాయస్? నాట్ ఓన్లీ ప్రోడక్ట్ గురించే కాదు, మీరు ఏం చేయాలన్నా కూడా వస్తుంది అనమాట. ఓకే, నేను క్లోజ్ చేస్తాను దీన్ని. నెక్స్ట్ మార్కెటింగ్ ఎలా అంటే ఇప్పటి వరకు బిస్గురుకులు ఎలా పనిచేశారు అనుకోండి, బిస్గురుకులు లేకపోతే వేరే వేరే కంపెనీస్ ఎలా పనిచేశారు, వీడియోస్ చేశారు కదా, అలానే మీ కంపెనీ గురించి మీరు వీడియోస్ ఓన్గా చేసుకుంటారు అనమాట. ఓకే, అంతే, వర్క్ ఏం లేదండి. సోషల్ మీడియాస్లో కంటెంట్ క్రియేట్ చేయడము, మీరు వెళ్ళే కొద్దీ వస్తుంది. మీ ప్రొడక్ట్ కోర్సెస్ అయితే కోర్సెస్ బాగుంటే వస్తారు. ప్రోడక్ట్లు మంచివి అనుకోండి, ప్రత్యేకంగా ఎవరికి చెప్పవలసిన లేదు, జస్ట్ ఒక వీడియో చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక టీషర్ట్ పెట్టాను అనుకోండి, ఈ టీషర్ట్ మీరు సెల్ చేస్తే 150 రూపాయలు వస్తుంది అనుకోండి, వాడు ఖచ్చితంగా మార్కెట్ చేస్తారు టీషర్ట్ బాగుంటే. ఓకే, ప్రోడక్ట్లు బాగుంటే అలా, లేదా కోర్సెస్ బాగుంటే అలా. ఓకే, దీని గురించి కూడా నేను మీకు గైడ్ చేస్తాను. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఇక్కడ బహిరంగంగా చెప్పలేను. అంటే మీరు ఈ వెబ్సైట్ తయారు చేయడానికి మీరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓకే, మీకు కావాలంటే నేనే కోర్సెస్ రెడీ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ కంప్లీట్గా కోర్సెస్ సార్ నాకు వెబ్సైట్ మీద ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను, మీకు కావాలంటే మెసేజ్ అనేది చెప్పాను కదా, మెసేజ్ అనేది చేయండి, నేను ఫర్దర్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కోర్సెస్ కూడా నేనే ఇస్తాను. ఓకే, లేదు మీరు ఓన్ ప్రోడక్ట్ ఉందంటే ప్రోడక్ట్లు మీరు హ్యాపీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇన్కమ్ ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీస్తున్నాను మీకు. ఒక ప్రోడక్ట్ ఉందనుకుందాం, లేదా ఒక ప్రోడక్ట్ లేదా కోర్స్ ఉంది. ఓకే, కోర్స్ వచ్చేసరికి 5,000 రూపాయలు అనుకోండి. ఓకే, మీరు వీడియోస్ చేసినట్లయితే మీరు ఒక జస్ట్ ఒక 30 మెంబర్స్కి మీరు చేసిన ఆల్మోస్ట్ 1,50,000 రూపాయలు మీరు సంపాదించగలరండి. లేదు 5,000 రూపాయలు ఓకే, కేవలము మినిమం ఒక 20 మందికి మీరు చెప్పారు, ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు మీరు సంపాదించగలరు. ఓకే, 20 మందికి మీరు కష్టపడి వర్క్ చేసి చేయలేరా? లేదు ప్రోడక్ట్లు అమ్మారు అనుకోండి, కొన్ని ఎగ్జాంపుల్గా ప్రొడక్ట్స్ ఏదైనా ఒక టీ షర్ట్ లేకపోతే డిజిటల్ ప్రొడక్ట్స్ అని మీరు పెట్టచ్చు. ఏదో ఒకటి శారీస్ ఏం పెట్టారు, ఒక్కొక్క పర్సన్ మీకు ప్రాఫిట్ 300 రూపాయలు. 500 టీ షర్ట్ పెడితే 200 వాడి తీసుకున్నాడు, 300 రూపాయలు మీకు వచ్చింది. ఎలా మీరు శారీస్ పెట్టారు అనుకోండి ఎగ్జాంపుల్గా, ఒక 100 మంది మీరు కొనిలాగా చేస్తే 30,000 రూపీస్ ఒక ప్రోడక్ట్ నుండి మీకు వస్తుంది.
అది గాయస్ అందులో ఇన్ డెప్త్ అనేది మీకు ఉంటుందన్నమాట. అర్థమైంది నేను చెప్పింది. ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 6 to 7 lakhs అనేది నేను రెవెన్యూ అనేది జనరేట్ చేశాను అనమాట. వెబ్సైట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి ఇచ్చింది నేను 3,34,000 ఎంత. ఓకే, క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ అంటే ఏమి ఉండవసరం లేదండి. మీకు చదువు లేకపోయినా పర్వాలేదు, కానీ లైఫ్లో ఏదైనా సాధించాలి ఒక గోల్ ఉండాలి, అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్లే విధానం తెలియాలి, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. అర్థమైందా? అంతకు మించి ఇంకేం లేదండి. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే స్క్రీన్ పైన నా నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నేను ఫర్దర్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఓకే, అండ్ కంప్లీట్గా మీకు నేను హెల్ప్ చేస్తాను అనమాట. అది కూడా నేను ఎక్కువ పీపుల్కి అయితే ఇవ్వట్లేదు. జస్ట్ నేను కేవలం అంటే కేవలం 20 మెంబర్స్కి మాత్రమే ఈ అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, ఈ 20 మెంబర్స్లో మీరు ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ వెబ్సైట్ అయినా కూడా అది లేదు. ఇప్పుడు తెలుగులో ఆల్మోస్ట్ 1 or 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఒక 20 చేసాం అనుకోండి, ప్రాబ్లం లేదు. ఏపీ అండ్ తెలంగాణ చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు ఒక్క కోర్సెస్ అమ్మట్లేదు కదా, డిజిటల్ ప్రోడక్ట్లు మీరు పెట్టచ్చు అందులో. అండ్ క్లాతింగ్ సంబంధించిన మీకు నచ్చింది మీరు ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు. ఇదే కాన్సెప్ట్తో మీరు ఏదైనా చేయొచ్చు. కొంతమంది హెల్త్ ప్రోడక్ట్స్ కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు. ఓకే, హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అండ్ లేదా రీటైల్ ప్రోడక్ట్స్ చాలా వరకు మీకు ఇంకా మీదండి. మీ ఆలోచన తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నేను ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. జై హింద్.